ఫైనాన్షియల్‌గా లైఫ్ స్పాయిల్ కావాలంటే ఒక్క డిసిషన్ చాలు. అది ఏంటి అని ఒక రియలిస్టిక్ లైఫ్‌లో జరిగిన ఈవెంట్ చెప్తాను. మా కొలీగ్ ఒకతను 5,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నాడనమాట. సో, తీసుకునేటప్పుడు చెప్పాడు, "అన్న నేను ఇట్లా పర్సనల్ లోన్ తీసుకుంటున్నానని" చెప్పాడు. "ఏం పర్పస్ రా" అంటే, "నేను ఒక ఫ్రెండ్‌కి అప్పిస్తున్నానన్న, వాడు కొంచెం ట్రబుల్‌లో ఉన్నాడు" అనేసి చెప్పాడు. నేను అప్పుడే చెప్పాను, "బాబు నీకు ఈ పర్సనల్ లోన్ అనేది నువ్వు తీసుకొని ఫ్రెండ్‌కి ఇచ్చి, వాడు నువ్వు లోన్ కట్టలేదనుకో, ఈఎంఐ వాడు కడతాడని చెప్పాడు. వాడు కట్టలేదనుకో నువ్వు ఇబ్బంది పడతావు. మరి పర్సనల్ లోన్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఈఎంఐ నీ పాకెట్‌లో కట్ అయితుంది. బౌన్స్ అయితే నీకే పడుతుందంటే, లేదన్నా చాలా మంచోడు. నేను హెల్ప్ చేయనే చేయాలని డబ్బులిచ్చాడు. బట్ హానెస్ట్‌గా నా సజెషన్ ఏమి అంటే, నువ్వు ఒక ప్లాట్ తీసుకో 5,00,000 ఇంకో 5,00,000 ఏదైనా అరేంజ్ చేసి 10,00,000 మీ ఊర్లో ప్లాట్ తీసుకో. 5 ఇయర్స్‌లో నీ ప్లాట్ కాస్ట్ డబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ కూడా నీకొస్తుంది. నీకు ప్రాపర్టీ మిగులుతుందని చెప్పింది. వాడు వదలలే. ఎగ్జాక్ట్‌గా 6 మంత్స్ తర్వాత మళ్ళీ కలిసాడు. అడిగితే, "అన్న ఈఎంఐ అసలు డబ్బులు లేట్‌గా ఇస్తున్నాడు అన్న, ప్రాబ్లమ్ అయితాంది. నా అమౌంట్ నేను చేతి నుంచి కట్టుకుంటున్నానని" చెప్పాడనమాట. 1 ఇయర్ తర్వాత వాడు డబ్బులు ఇవ్వడమే స్టాప్ చేశాడు. ఓకే. వాడు ఎంత అడిగినా ఈరోజు రేపు, ఈరోజు రేపు అని స్ట్రెచ్ చేస్తున్నాడు గానీ, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. కంప్లీట్‌గా డబ్బులే ఇవ్వలేదు. సో, ప్రాబ్లమ్ మీరు అర్థం చేసుకోండి. ఒకటి లోన్ తీసుకున్న డబ్బు ఇంకోటికి ఇస్తే అది పోయా. నువ్వు కంపల్సరీగా ఈఎంఐ నీ చేతి నుంచి కట్టనే కట్టాల. నీ కమిట్మెంట్ ఏంటి? సో, దట్స్ ఎ బిగ్ ఇష్యూ. పర్సనల్ లోన్స్ మీరు తీసుకుంటే ప్యూర్‌లీ మీకు రిటర్న్స్ ఎక్కువ ఉంటే మాత్రమే తీసుకోవాలి. అదర్‌వైజ్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. సపోర్ట్ చేయండి. ఐ విల్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ పర్సనల్ మ్యూచువల్ ఫండ్స్ ఐడియాస్.